మూగజీవాలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వరుసగా మృతి చెందిన సంఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరశురాంపల్లి ఓపెన్ కాస్ట్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. బాధిత కాపరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాపరి గాజుల సారయ్య రోజు మాదిరిగానే శనివారం తనకున్న గొర్రెలు మేకలను గ్రామ శివారుకు మేతకు తీసుకెళ్లాడు. మేత మేస్తున్న క్రమంలో ఓపెన్ కాస్ట్ 3 నుంచి వెలువడే నీటిని మూగజీవాలు తాగాయి. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే 18 మూగజీవాలు ఒక్కొక్కటిగా నేల కొరిగి ప్రాణాలు కోల్పోయాయి. ఇది చూసిన కాపరి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని సారయ్యను భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓపెన్ కాస్ట్ నుంచి వెలువడిన రసాయనాల వల్లే తమ మూగజీవాలు మృతి చెందాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి అధికారులు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు బాధితులు. 11 గంటలకు నాకంటే 3 మందలు ముందట వచ్చినాయి. 3 తర్వాత నేను ఇడిచిన చూసుకున్నాక వచ్చినాం. నాకు 4 గుడ్లు ఉన్నాయి. మా కొడుకు వచ్చిండు, గుడ్లు కట్టేసిండు. అదే గుడ్ల కాన్నే మూలకే మేపుకున్నా. అన్నే నా గొర్రెలు ఇటాటు ఉరికేటి కావు. ఇక అన్నే మేపుతా అంటే ఇక్కడ ఉరికొచ్చినాయి. ఉరికొస్తే నేను మేక మొదలు వచ్చింది, మేక ఎంబడి అన్నీ వచ్చినాయి. ఉరిక రాగానే నేను టక్కన ఉరికొచ్చిన. అప్పుడు మీ బంకర్ గింకర్ ఏది నడతలేదు. టక్కన ఉరికొచ్చినా కొట్టుకొని పోయినా. అవన్నీ అడుగులే 5 నిమిషాలకు నీళ్ళ కొట్టుకుపోతాయి. నీళ్ళకు ఉక్కుతాయి కదా అనుకుని కొట్టుకొని పోతాంటే టప్ప 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 ఇక కుప్ప కూలుకుంటూనే పోయినాయి. 20 గొర్రెలు నేను 10 లెక్క పెట్టారు. నాకు ఇక చూసలేదు, నేను పడిపోయినా. ఇక మా పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ ఈ తాడుగట్టోళ్ళు కూడా వచ్చిర్రు, పరశురాంపల్లి వాళ్ళే అన్నీ. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయినా వాళ్ళే ఎదురుకొచ్చిళ్ళు. కొన్ని కుక్కలు తిన్నాయి, కొన్నింటికి తెచ్చిళ్ళు. అయ్యా నేను ఇక మిగతాది ఏం చూడలేదు అయ్యా. ఇంట్లో 2 తెచ్చి ఉన్నాయి. ఇంకా జీఎం గారుకు, ఎమ్మెల్యే గారుకు, మా ఊరు నుంచి వెళ్ళి అందరికి ఉపాధి పెట్టిళ్ళు. నాది ఏది పెట్టుకోకుండా నేను గొర్రె పిల్లలు కాసుకుంటానా? నాకు ఇవరకు నా భార్యకి లేదు, నాకు లేదు. ఉన్న ఎగురం పోయింది. నేను ఇట్లనే బతుకుతా అనుకుంటే 25 గొర్రెలు పోయినాయి. అయ్యా నాకేదన్నా సాయం చేయండి మీరిద్దరు కలిసి. అయ్యో మాకేదన్నా అయితేనే నేను బతుకుతా, లేకపోతే నాకు ఊడ్చేటోడు ఏదైనా మంచిది. అయ్యా నాకు ఉపాధి కల్పించి నన్ను బతికింది. ఆయన మా తమ్ముడు, నిరుపేదస్తుడు, ఏదీ లేదు. మీ ఓషులకు అవి నోరు లేని పశువులు వాటర్ ఉన్నాయని ఉరికొచ్చి తాగినట్టే 24 నగలు చనిపోయినాయి సార్. ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రభుత్వం అయినా, సింగరేణి గవర్నమెంట్ అయినా మా తమ్మునికి న్యాయం చేసి పుణ్యం కట్టుకోమని చేతులు ఎచ్చి జోడిస్తాను సార్ మీకు. ఇదిలా ఉంటే పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన మూగజీవాల శాంపిల్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని తెలిపారు. మూగజీవాలు ఎలా మృతి చెందాయనేది నివేదికలు వస్తేనే చెప్పగలమని అన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పరశురాంపల్లి విలేజ్ గాజుల సారయ్య అనే వ్యక్తి యొక్క గొర్రెలు నిన్న సాయంత్రం సడన్గా చనిపోయాను అనేది ఇంటిమేషన్ పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా చనిపోయాయనే నిర్ధారణ కొరకు మీరు ఒక వీటిని శవ పరీక్ష నిర్వహించి శాంపిల్స్ కలెక్ట్ చేసి మాకు ఇస్తే మేము ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తాము. దీనిపై వీళ్ళు కేసు పెట్టడం జరిగింది వాళ్ళు పోలీస్ స్టేషన్లో. దానిపైన మేము పోలీసు గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటికి లేబులింగ్ చేసి పంపించడం జరుగుతుంది.